శ్రీమాత్రే నమః. మనకందరికీ తెలిసినటువంటి నవరాత్రి దసరా నవరాత్రి లేదా శారదా నవరాత్రులు అంటారు, లేదంటే ఆశ్వయుజంలో వచ్చేటటువంటి నవరాత్రులు అంటారు. అక్కడ మనం దుర్గమ్మని కొలుస్తాము. అలాగే గుప్త నవరాత్రులు అని వేటిని అంటారంటే మాఘమాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు మాఘ నవరాత్రులు, లేదంటే శ్యామల నవరాత్రులు, లేదంటే మాతంగి నవరాత్రులు అని పిలుస్తారు. తర్వాత వసంతకాలంలో వచ్చేటటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు, శ్రీరామనవమి ఉంటుంది కదండి, అప్పుడే నవరాత్రులని వసంత నవరాత్రులు, వాటినే లలిత నవరాత్రులు కూడా చేస్తాం. తర్వాత వచ్చేటటువంటిది ఆషాఢ నవరాత్రులు. ఆషాఢ నవరాత్రుల్లోని మనం వారాహీదేవికి చేస్తాము. అయితే ఇప్పుడు మొత్తం 4 నవరాత్రులు అయ్యాయి. అవి ఏంటంటే అంటే మరొకసారి తెలుసుకుందాము. అవి ఏంటంటే అంటే మాఘ నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, ఆశ్వీజ నవరాత్రులు. మాఘ నవరాత్రుల్లోని మాతంగి అమ్మవారిని లేదంటే రాజశ్యామల అమ్మవారిని కొలుస్తాము. అలాగే వసంత నవరాత్రులకి లలిత నవరాత్రులు చేస్తాం. తర్వాత ఆషాఢ నవరాత్రులకి వారాహి నవరాత్రులు చేస్తాం. ఆశ్వీజ నవరాత్రులకి దసరా నవరాత్రులు చేస్తాం. అయితే మనకి దసరా నవరాత్రులే వాడుకలో ఉన్నవే, కానీ మిగతా నవరాత్రులు చాలామందికి తెలియవు, అంతగా చెయ్యరు కూడా. దేవి ఉపాసన చేసేవాళ్ళు తప్పనిసరిగా ఈ 4 నవరాత్రులను కూడా ఆచరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇవి వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఎవరో ఉపాసన చేసేవాళ్ళు గుప్తంగా చేసుకునేవారు కాబట్టి గుప్త నవరాత్రులు అని పేరు వచ్చింది వీటికి. అటువంటిది ఇప్పుడు ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఇవన్నీ మనకి వెలుగులోకి వస్తున్నాయి. అమ్మవారి నవరాత్రులు, గుప్త నవరాత్రులు కూడా మనకి వెలుగులోకి వస్తున్నాయి. నేను అయితే గత 3 సంవత్సరాల నుంచి ఈ గుప్త నవరాత్రులన్నీ కూడా నేను చేస్తున్నాను. దాని గురించి మీకు చెప్పదలుచుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఈ శ్యామలాదేవి అంటే ఎవరు అని మీకు చాలామంది గుప్త నవరాత్రులు కదా, ఈ శ్యామలా నవరాత్రులు ఏంటి, మాతంగి నవరాత్రులు ఏంటి అని ఒక అపోహ, లేదంటే మాటికి నవరాత్రులు చేయడం ఏంటి అన్నటువంటి సందేహాలు కలగవచ్చు. అసలు ఈ శ్యామలా నవరాత్రులు ఏంటి, ఈవిడెవరు, ఈ అమ్మవారు, ఈ శ్యామలా అమ్మవారు ఎవరు, తర్వాత ఈవిడికి ఉపాసన చేయడం వల్ల మనకేంటి అనేటటువంటి సందేహాలు రావచ్చు. అసలు ఎలా ఉపాసన చేస్తారు అనేటటువంటి సందేహాలు రావచ్చు. చాలామంది గుప్త నవరాత్రులు చేయరు, మామూలుగా దసరా నవరాత్రులు చేసి ఊరుకుంటారు. గుప్త నవరాత్రులు చేయదలుచుకున్న వారు మాత్రం ఈ శ్యామల అమ్మవారు ఎవరంటే లలితా పరాభట్టర్కి మంత్రిని, వారాహి అమ్మవారు దండిని. అంటే సింపుల్గా చెప్పాలంటే లలితా అమ్మవారికి వారాహి అమ్మవారు ఎడమ చెయ్యి అయితే శ్యామల అమ్మవారు కుడి చెయ్యి. అయితే ఈ రెండింటికి మనం వ్యత్యాసం చూడకూడదు. ఎందుకంటే ఆలోచన వ్యూహరచన ఒకరిదైతే కార్యాచరణ ఇంకొకరిది. 2 కూడా ఉంటే కదా పనులు నెరవేరుతాయి. ఇవన్నీ కూడా అమ్మవారిలో భాగాలే. ఇవన్నీ ఎలా మీకు తెలుసాయి ఏంటి అనవచ్చు. ఇవన్నీ కూడా చండీ సప్తశతిలో ఉన్నాయి, లేదంటే దేవి భాగవతం చదివినట్లయితే అందులో మనకి ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఈ అమ్మవారి ఈ లలిత అమ్మవారి స్వరూపంలోని వీళ్ళందరూ కూడా భాగాలే. కాకపోతే ఇప్పుడు శ్యామలా నవరాత్రులు జనవరి 30 నుంచి మొదలవుతున్నాయి కాబట్టి అమ్మవారి ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా ఇవి కూడా విధిగా ఆచరిస్తున్నారు. మనకి ఎవరికైనా ఇంకా చెయ్యాలి అనే ఉద్దేశం ఉండేవాళ్ళు ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు. నేను కూడా ఈ యూట్యూబ్లోని ఇవన్నీ చూసి తర్వాత ఈ దేవి భాగవతం చదివి తర్వాత చండీ సప్తశతి తెలుగులో వ్యాకరణం చదివి అవన్నీ చదివిన తర్వాత అర్థం తెలుసుకున్న తర్వాత నాకు కూడా ఇంకా అమ్మ మీద ఆసక్తి పెరిగి నేను గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఆచరించండి, తరించండి. అయితే ఈ శ్యామల అమ్మవారు ఎవరో మనం తెలుసుకున్నాం కదా. ఈ శ్యామల అమ్మవారుని ఎందుకు కొలవాలి అంటే మామూలుగా అమ్మ మీద ఇష్టం ఉన్నవాళ్ళు, ప్రేమ ఉన్నవాళ్ళు, అభిమానం ఉన్నవాళ్ళు అమ్మవారిని ఎల్లప్పుడూ స్మరించే వాళ్ళు ఎలాగో కొలుస్తారు. కానీ కోరికలు ఫలించాలి అనుకునే వాళ్ళు అసలు ఏ రకమైన కోరికలు నెరవేరుతాయి ఈ అమ్మవారిని కొలవడం వల్ల అని అనుకునేవాళ్ళు
ఇప్పుడు తెలుసుకుంటారు అమ్మవారిని ఏ విధంగా కొలవాలి, ఏ రకంగా పూజ చేయాలి, ఇంతకీ ఈ శ్యామల అమ్మవారిని కొలవడం వల్ల మనకు చేకూరే ప్రయోజనాలు ఏమిటి అని అనవచ్చు. అమ్మవారు మంత్రిని అంటే మనకి సర్వకార్యాలు కూడా ఏ విధంగా నెరవేరుతాయి అనేటటువంటి ఆలోచన శక్తిని ఆవిడ మనకి ఆలోచన వ్యూహరచన అనేవి మన మదిలో మొదలు పెడుతుంది. తర్వాత అమ్మవారు వీణానాదం అంటే అమ్మవారికి లలిత కళల పట్ల ఆమెకి చాలా మక్కువ ఎక్కువ. అంచేతన శ్యామల అమ్మవారిని మనం కొలిచేవాళ్ళు ఎవరికైనా సరే లలిత కళలో రాణిస్తారు. శ్యామల దండకం చదివినట్లయితే సకల విద్యలలో ఆరితేరుతారు. చిన్నపిల్లలకి శ్యామల దండకం చక్కగా నేర్పించగలగాలి. అప్పట్లో మనకివేవి మన చిన్నతనంలో ప్రాచుర్యం పొందలేదు, మనకివేమీ తెలియవు అప్పట్లో. ఇప్పుడు సోషల్ మీడియాలోని ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. శ్యామల అమ్మవారి గురించి, వారాహి అమ్మవారి గురించి, వారి ఉపాసన ఏ విధంగా చేయాలి అనేటటువంటి మనకి ప్రతిదీ కూడా మనకి సోషల్ మీడియాలో, మనకి స్తోత్రరత్నావళిలో అన్నీ కూడా మనం చదువుకునే వాళ్ళకి, లేదు మేము చదవలేము అనుకునే వాళ్ళకి ఆడియోల ద్వారా మనకి అన్నీ లభిస్తున్నాయి. సోషల్ మీడియా మంచికి ఉంది, చెడుకి ఉంది. కానీ మనం మంచికే వినియోగిద్దాము.